షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. దీంతో హస్తం పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక నుంచి ఎవరైనా తన కాళ్లకి దండం పెడితే తాను కూడా తిరిగి వాళ్ళ కాళ్లకు దండం పెడతానంటూ చెప్పారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. వైసీపీ నేతల వ్యాఖ్యలతో జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ ను మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. అంతేకాకుండా జగన్ తాచుపాము లాంటి వారిని ఎవరినైనా కాటేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఓయూలో ధర్నాకు దిగారు. కేటీఆర్ తీరు మార్చుకోవాలంటూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. ఉద్యోగాలను కేటీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఐఏఎస్ ముఖేష్ కుమార్ మీనాకు కీలక బాధ్యతలు అప్పగించింది చంద్రబాబు సర్కార్. రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాను అపాయింట్ చేశారు. అంతేకాదు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నిన్నటి వరకు ముఖేష్ కుమార్ మీనా ఏపీ సీఈఓగా వ్యవహరించారు. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో వివాదం రోజురోజుకు ముదురుతోంది. లావణ్యకు రక్షణ కల్పించాలని ఆమె తరపు న్యాయవాది డీజీపీని కోరారు. నిన్న రాత్రి తాను సుసైడ్ చేసుకుంటానని న్యాయవాదికి లావణ్య మెసేజ్ చేసింది. ఈ క్రమంలో లావణ్యకు రక్షణ కల్పించాలని డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి యాత్రికులతో బయలుదేరి ఒడిశా వెళ్లిన ఓ బస్సు ప్రమాదానికి గురైంది. సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ సహా 3 వ్యక్తులు మృతి చెందారు. కాగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆలయాల్లోనూ రాజకీయాలు చేసిన ప్రభుత్వాలను చూశామని మాజీ సీజీఐ ఎన్వీ రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడడం ముఖ్యమని పేర్కొన్నారు. దేశంలో బైపోల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో గెలుపు కూడా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడులో భారీ వర్షాలతో చెన్నై ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్ కు వచ్చిన 15 విమానాలు చాలాసేపు గాలిలోనే చక్కర్లు కొట్టాయి. అందులో మరో 4 విమానాలు బెంగళూరుకు తిరిగి వెళ్లిపోయాయి. చెన్నై నుంచి వెళ్లాల్సిన 16 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. మొత్తం 31 విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి.